కొజిరిగూడ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ మండల్ టీం రావడం అనేది గతంలో ఒకరిద్దరు వచ్చేవాళ్ళము, కానీ ఈరోజు ఒక టీం రావడం అనేది మొదటిసారి. అయితే ఇక్కడ మనం మీరు మాట్లాడిన దాన్ని బట్టి, మీరు చెప్పినటువంటి సమస్యలను బట్టి, ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, లేదంటే హెడ్ క్వార్టర్లో ఏ సమస్యలు ఉన్నాయనే దాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఇప్పుడు ప్రజెంట్గా ఈరోజు కామేశ్ కానీ, లేకపోతే మా డాడీ కానీ, ఇంకా మిగతా సోదరులు కానీ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కనీసం ఇక్కడ ఏ సమస్య కూడా పరిష్కారం కావటం లేదు. ఇక్కడ అనేక మంది పూర్వకాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా కనీసం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అనేటటువంటి సమస్యలు ఉన్నాయి, కానీ ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ మా సమస్యలు పరిష్కారం చేయటం లేదని చెప్పి ఈరోజు మా యొక్క ప్రజలు చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రజల మీద ప్రేమ ఉందా లేదా అన్నది మీరు ఒకసారి గమనించండి. ఈరోజు నాయకులుగా ఎదగడం అనేది గొప్ప కాదు. ఈరోజు నాయకుడు అనేవాడు ఎవరు ఓటు వేస్తే నాయకుడు, ప్రజలందరూ ఓటు వేస్తేనే కదా నాయకుడు. మరి ఇదే ప్రజలు ఓటు వేసిన వాళ్ళని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, కుర్చీలో కూర్చున్న తర్వాత మర్చిపోతే, మరి నువ్వు కూర్చున్నటువంటి పదవి ఎవరిచ్చిందని ఆయన ఆలోచించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంది. ఈరోజు నాయకుడు అనేవాడు ప్రజలకు పని మనిషి అంటాను నేను. అలాగని చెప్పేసి మీ ఇంటి పని వచ్చి పొలం పనియో లేదంటే తువ్వడమో కోసం కాదు కదా. ప్రజలకు ఏదైతే సమస్య ఉందో ఆఫీసుల్లో కానీ, లేదంటే మిగతా బయట తగుల్లో కానీ, తంటల్లో కానీ, ఇలాంటి ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్య కోసం నా దగ్గర వస్తాడు, నాకు నిలబెడతాడు, నాకు అండగా ఉంటాడు అనే ఒక ఆలోచనతోనే కదా మీరు ఒక నాయకుడిని అనుకుంటారు. అవునా కాదా? కాబట్టి ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో మేము రావడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. కానీ మీ యొక్క బాధలు వింటుంటే, కష్టాలు వింటుంటే మాకు బాధ కూడా ఉంది. ఈ సమస్యల కోసం ఆల్రెడీ ఇందాక మీరు చెప్పారు స్కూల్ సమస్య అని, ఆల్రెడీ పెద్దలు మాట్లాడుతూనే ఉన్నాం. ఎంపీటీసీ గారు అయితే, కలెక్టర్ గారు కానీ పిఓతో కూడా మాట్లాడడం జరిగింది. చాలా స్కూళ్ళల్లో మన ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా కొన్ని స్కూళ్ళల్లో టీచర్స్ లేరని చెప్పేసి మాట్లాడడం జరిగింది. త్వరలోనే అవి కూడా మీకు స్కూల్లో టీచర్స్ అందరూ అందుబాటులో ఉండేటట్టు మేము ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు ఇందాక చెప్పింది ప్రజలకు పని మనిషి అని ఎందుకు అన్నానంటే, ఈరోజు మీ యొక్క పంచాయతీలో కొజిరిగూడ పాంగి కామేశ్ అనేటటువంటి వ్యక్తిని మీరు ఒక నమ్మకంతో మేము ఈయన్ని తెలుగుదేశం పార్టీ ఒక క్యాండిడేట్గా నించోబెట్టి మా యొక్క సమస్యల కోసం ఆయన మాట్లాడతాడు, మా యొక్క సమస్యల కోసం, ప్రజా సమస్యల కోసం ఆఫీస్కి వెళ్ళి అడుగుతాడని ఒక నమ్మకంతో మీరు ఎన్నుకుందామని ఒక ఆలోచనతో మీరు ఇక్కడ క్యాండిడేట్ పెడతా ఉన్నారు. అవునా కాదా? అలాంటి సందర్భంలో నేను కామేశ్ని ఒకటే చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు గతంలో చాలామంది నాయకులు, సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, లేదంటే జడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎలక్షన్స్కు ముందు ఏం మాట్లాడతారంటే, మేము మీకోసమే పుట్టాము, మేము మీ సమస్యలు తీర్చడానికే మేము ఉన్నాము, నేను సూర్యుడిని లేకపోతే నేను వీరుడిని మీకోసం చచ్చిపోతానని చెప్పి చాలామంది కళ్ళబొల్లి మాటలు చెప్పేటటువంటి నాయకులు కూడా చాలామంది ఉన్నారు, నిజం మాట్లాడుకోవాలంటే. అవునా కాదా? కాబట్టి కామేశ్ మాట్లాడాడనో, లేకపోతే నేను మాట్లాడానో, లేకపోతే కొండయ్య గారు మాట్లాడారనో, ఎంపీటీసీ గారు మాట్లాడి, వినోద్ గారు మాట్లాడారనో కాదు. ఇక్కడ ఆయన మాట్లాడింది కరెక్టా కాదా మీరు స్టడీ చేయాలి. ఆ నాయకుడు మాకు పని చేస్తాడా, పని చేయడా అని మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చదువుకున్న వాళ్ళైనా, చదువుకోని వాళ్ళైనా మనకు ఆలోచన చేసేటటువంటి జ్ఞాపక శక్తి అనేది మనందరికీ ఉందా లేదా? కాబట్టి మేము చెప్పామని మీరు ఓటేసడం కాదు, మీరు గుడ్డిగా ఎన్నుకోవడం కూడా